హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేర్పర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం యూఎన్ ఇంటర్నేషనల్ ఇయర్స్‌లో చాలా చాలా ఇంపార్టెంట్ ఇయర్స్ చూడబోతున్నాం. ఓకే. సో, ఇవి మాక్సిమం ఇంపార్టెంటే. ఎగ్జామ్‌లో వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది కాబట్టి దీని గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. సో, ఇందులో ఫస్ట్ 2001 ఏందంటే ఇయర్ ఆఫ్ వుమెన్ ఎంపవర్‌మెంట్. ఇదేంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టిందన్నట్టు. 2001 అనేది మనకి మహిళా సాధికారిత సంవత్సరం అన్నట్టు. ఓకే. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే వుమెన్ ఎంపవర్‌మెంట్. ఎంపవర్‌మెంట్ మీన్స్ వాళ్ళకి పవర్ ఇవ్వడం. పవర్ ఇవ్వడం అంటే దాని అర్థం ఏంటిది? వాళ్ళని నంబర్ 1 ప్లేస్‌లోకి తీసుకుపోవడం. ఓకే. సో, నంబర్ 1 ఇక్కడ 2001 ఉంది గదా! అలా గుర్తుపెట్టుకోండి. 2001 నంబర్ 1. 2001 నంబర్ 1 ఎవరికి అంటే వుమెన్స్‌కి. 2001 అనేది దేనికి సంబంధించిన ఇయర్? వుమెన్ ఎంపవర్‌మెంట్. ఓకే. సో, అయితే చాలామంది ఏమంటున్నారంటే స్టాటిక్ జీకే వింటే ఏం యూజ్ ఉంటదని కొంతమందికి డౌట్ ఉండొచ్చు. సో, వినండి. వింటే ఏమైతదంటే మీకు ఇందులో ఒక 50% మీకు గుర్తున్నా గానీ, ఇంకో 50% టర్మినాలజీ గుర్తుంటది. అది మీరు చదివితే గుర్తుండదు. ఆ టర్మినాలజీ మీకు గుర్తుంటే జస్ట్ మీరు 1 ఆర్ 2 టైమ్స్ బుక్ తీసి చూస్తే మీకు మైండ్‌లో ఉండిపోతది. అదే మీరే చదివిర్రనుకోండి ఒక 10-20 టైమ్స్ చదివినా గానీ ఈ స్టాటిక్ జీకే మీకు అర్థం కాదన్నట్టు. అందుకోసమే స్టాటిక్ జీకే అనేది ఖచ్చితంగా వినండి. వింటేనే మీకు యూజ్ అయితది. ఓకే. సో, నెక్స్ట్ 2002. 2002 అనేది ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మౌంటైన్స్. ఓకే. సో, మౌంటైన్ యొక్క ఇయర్ ఏంటిదంటే 2002. 2002. 2001 ఏమో వుమెన్ ఎంపవర్‌మెంట్. 2002 ఏమో ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మౌంటైన్. సో, ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే 2002లో 2 ఉంది గదా! ఓకే. సో, మౌంటైన్‌లో టెయిన్ 2 అట్లా జస్ట్ ఏందంటే జస్ట్ ఫర్ మన మైండ్‌లో ఫిక్స్ అవ్వడానికి మాత్రమే. సో, ఒక ట్రిక్ అనుకోవచ్చు ఇది. ఓకే. సో, 2002ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మౌంటైన్. ఓకే. సో, ఎందుకంటే 2001 నుంచి మనం చెప్తున్నాం గదా! 2001 నుంచి గుర్తుపెట్టుకోండి. 2001, 2002 ఇవేందో ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఓకే. సో, ఇంకేమన్నా ఎక్స్‌ట్రా మనకి ఇంపార్టెంట్ అనిపిస్తే మళ్ళీ నెక్స్ట్ క్లాస్‌లో చెప్తా. నెక్స్ట్ 2003, 2004 వీటిని జాయింట్‌గా గుర్తుపెట్టుకోండి. 2003, 2004. 2003 ఏందంటే ఇంటర్నేషనల్ ఫ్రెష్ వాటర్ ఇయర్. 2003 ఈస్ ద ఇంటర్నేషనల్ ఫ్రెష్ వాటర్ ఇయర్. 2004 ఈస్ ద ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ రైస్. మనం బతకడానికి ఖచ్చితంగా వాటర్ గావాలి, రైస్ గావాలి. ఓకే. సో, అందులో 2003 ఏందంటే ఇంటర్నేషనల్ ఫ్రెష్ వాటర్ ఇయర్. 2004 ఏందంటే ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ రైస్. ఓకే. సో, 2003, 2004 ఒకటి వాటర్‌కి, ఒకటి రైస్‌కి గదా! సో, కన్‌ఫ్యూజ్ గాకుండా ఉండాలంటే ఇది జూడండి రైస్ 2004 గదా! సో, 4 అనేది ఆర్‌తోని ఎండ్ అయితుంది గదా! ఆర్ ఫర్ రైస్ అన్నట్టు. ఓకే. సో, ఇట్లా గుర్తుపెట్టుకోండి. సో, 2003 ఆటోమేటిక్‌గా గుర్తుపెట్టుకోనన్నట్టు. 3, 4లో ఒకటేమో ఫ్రెష్ వాటర్ సంబంధించింది. ఒకటేమో రైస్‌కి సంబంధించింది. ఈ వాటర్ ఏది, రైస్ ఏది కన్‌ఫ్యూజ్ కాకుండా ఉండాలంటే 4 ఆర్‌తోని ఎండ్ అయితది కాబట్టి ఆర్‌తోని రాసి ఏది రైస్. ఓకే. సో, వాటర్ గూడా ఆర్‌తోని ఎండ్ అయితది కాబట్టి కన్‌ఫ్యూజ్ గాకండి. ఓకే. సో, అలా కన్‌ఫ్యూజ్ అవ్వాల్సొచ్చినప్పుడు ఏం చేయండంటే మనకు ముందు ఏం గావాలి? వాటర్ గావాలి బతకాలంటే. రైస్ లేకుండా బతకొచ్చు గానీ, వాటర్ లేకుండా బతకలేం గదా! అంటే ముందుండేది వాటర్ అన్నట్టు. తర్వాత ఉండేది రైస్ అన్నట్టు. అంటే ముందంటే 2003 గదా! సో, ముందుండేదేమో వాటర్, ఫ్రెష్ వాటర్ ఇయర్. తర్వాత ఉండేదేమో రైస్ ఇయర్ అన్నట్టు. ఓకే. సో, నెక్స్ట్ 2005. 2005 ఈస్ ద ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఫిజిక్స్, స్పోర్ట్స్. ఫిజిక్స్ 2 అన్నట్టు. ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఫిజిక్స్, ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ స్పోర్ట్స్ బై యుఎన్ఓ. యుఎన్ ఆర్గనైజేషన్ పెట్టిందన్నట్టు. ఓకే. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. సో, 2005లో 5 మనకు చూడ్డానికి ఎట్లా కనపడుతుంది? ఎస్ లాగా కనపడుతుంది గదా! ఎస్ ఫర్ స్పోర్ట్స్ అన్నట్టు. ఓకే. ఎస్ ఫర్ స్పోర్ట్స్ అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 2015 గూడా ఉంటది. అక్కడ కన్‌ఫ్యూజ్ గాకండి. అందుకోసమే చెప్తున్నా మరి. అక్కడ 2015 పోయిన తర్వాత మళ్ళీ 2 కంపేర్ చేద్దాం. 2005ని, 15ని మళ్ళీ క్లారిటీ వస్తది. ఓకే. సో, 2005లో 5 అనేది ఎస్ లాగా ఉంది కాబట్టి ఎస్ ఫర్ స్పోర్ట్స్ అన్నట్టు. అంటే ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ స్పోర్ట్స్ అన్నట్టు. నెక్స్ట్ ఏందంటే ఫిజిక్స్ గూడా ఉంది గదా! మనకి స్పోర్ట్స్‌లో ఎక్కువ అప్లై అయ్యే సైన్స్ ఏంది? ఫిజిక్స్ రూల్స్ ఎక్కువుంటాయి అన్నట్టు. ఓకే. సో, ఫిజిక్స్ మనకున్న సైన్స్‌లో స్పోర్ట్స్‌లో ఎక్కువ అప్లై అయ్యేది ఏందంటే ఫిజిక్స్ అన్నట్టు. ఓకే. సో, దీనికి కాంబినేషన్ పెట్టేయండి ఫిజిక్స్. సో, ఇప్పుడు 2005 అనంగానే ఫస్ట్ మనం ఏం జెప్పాలి? ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ స్పోర్ట్స్. 5 అనేది ఎస్ లాగా ఉంది కాబట్టి నెక్స్ట్ స్పోర్ట్స్‌లో ఎక్కువ అప్లై అయ్యే సైన్స్ ఏందంటే ఫిజిక్స్. 2005 అనేది ఏమైతది? ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఫిజిక్స్ అన్నట్టు. ఓకే. సో, ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఫిజిక్స్, ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ స్పోర్ట్స్ ఏంటిదంటే 2005. ఓకే. సో, నెక్స్ట్. ఓకే. సో, నెక్స్ట్ 2006. 2006 అనేది ఏందంటే ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ డిజర్ట్స్ అండ్ డిజర్టిఫికేషన్. అంటే ఎడారుల సంవత్సరం. అంటే ఎడారిని తగ్గించే సంవత్సరం అన్నట్టు. డిసర్టిఫికేషన్. ఓకే. సో, 2006 ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ డిజర్ట్స్ అండ్ డిసర్టిఫికేషన్. ఇది ఎట్లా గుర్తుపెట్టుకుంటారు? సో, ట్రై చేయండి. డిజర్ట్స్ అండ్ డిసర్టిఫికేషన్ 2006. ఓకే. సో, మీరే ట్రై చేయండి గుర్తుపెట్టుకోనికి 2006 ఒకటి. ఓకే. సో, నాకైతే దీన్ని ఎలా
ఐడియా అయితే వస్తుంది. ఓకే. నెక్స్ట్ ఓకే. నెక్స్ట్ 2007 అనేది ఇంటర్నేషనల్ పోలార్ ఇయర్ అండ్ ఇయర్ ఆఫ్ ది డాల్ఫిన్. ఓకే. సో ఇంటర్నేషనల్ పోలార్ ఇయర్ అండ్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ డాల్ఫిన్ ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలో చూడండి. పోలార్ అంటే ఏంటిది? సో పోల్స్ దగ్గర ఉన్నదాన్ని పోలార్ అంటాం. ఓకే. సో పోలార్ బియర్ అంటే మంచులో ఉండే బియర్ని మంచు ఎలుగుబంటి అంటాం పోలార్ బియర్ అంటే. ఓకే. సో అది మీకు గుర్తుంది కదా. ఇంకోటి గుర్తుపెట్టుకోండి. 2007 అంటే మనకి మహాసముద్రాలు ఎన్ని 7 ఉండే కదా స్టార్టింగ్లో. ఇప్పుడు అంటార్కిటికా తీసేసారు కాబట్టి. ఓకే. సో ఇప్పుడు అంటార్కిటికా తీసుకుందాం. అంటార్కిటికా ఎక్కడ ఉంటుంది? మొత్తం మంచులో ఉంటుంది, అంతే కదా. సో అంటే పోలార్ అన్నా కూడా పోల్స్ దగ్గర మొత్తం మంచే ఉంటుంది కదా. సో అట్లా గుర్తుపెట్టుకోండి. 2007 ఈజ్ ద ఇంటర్నేషనల్ పోలార్ ఇయర్ అండ్ ఇయర్ ఆఫ్ ది డాల్ఫిన్ ఎలా గుర్తుపెట్టుకోవాలో చూడండి. ఇక్కడ డాల్ఫిన్. సో ఇక్కడ మనం 7 అంటే 7 సముద్రాలని ఎగ్జాంపుల్గా తీసుకున్నాం కదా. అంటే డాల్ఫిన్స్ ఎక్కడ ఉంటాయి? ఎక్కువ సముద్రాలనే ఉంటాయి కదా. అట్లా అన్నట్టు 2007 అనగానే మనకు గుర్తుకు రావాల్సింది ఇంటర్నేషనల్ పోలార్ ఇయర్ అండ్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ది డాల్ఫిన్స్. ఓకే. సో ఎందుకు అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్పిన 7 అంటే సప్త సముద్రాలు. ఓకే. సో సప్త సముద్రాలు అన్నట్టు అట్లా గుర్తుపెట్టుకోండి 2007. ఓకే. సప్త సముద్రాల్లో ఒక సముద్రం అంటార్కిటికా ఉంటుంది. సారీ 7 సముద్రాలు మనకు ఉండేది 5 కదా. సారీ ఇక్కడ మనకి 7 ఉండేవి ఖండాలు, మర్చిపోయినా. సో 7 కాంటినెంట్స్ ఉంటాయి, 5 మహాసముద్రాలు ఉంటాయి. సో సారీ కన్ఫ్యూజ్ అయిన చిన్నగా. ఓకే. ఖండాలలో అంటార్కిటికా కూడా ఒక ఖండమే. సో అట్లనే లేదు, అంటార్కిటికా కూడా ఒక ఖండమే కాబట్టి సో ఏమంటారు, అది కూడా మంచుతో కప్పబడి ఉంటుంది కాబట్టి అది కూడా పోల్స్ దగ్గర ఉంటుంది కాబట్టి పోలార్ ఇయర్ అని గుర్తుపెట్టుకోవచ్చు. అంటార్కిటికా అనేది ఖండం కాబట్టి. ఓకే. సో ఇంటర్నేషనల్ పోలార్ ఇయర్. సో ఇయర్ ఆఫ్ ది డాల్ఫిన్ ఇది కూడా గుర్తుపెట్టుకున్నట్టు. ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ డాల్ఫిన్ అంటే సో పోలార్ డాల్ఫిన్ రెండింటిని లింక్ చేసుకోండి మీరు ఎలా నొక్కలకు. ఓకే. సో నెక్స్ట్ 2008 ఈజ్ ద ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ శానిటేషన్ అండ్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ లాంగ్వేజెస్. ఓకే. సో 2008 ఈజ్ ద ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ శానిటేషన్ అండ్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ లాంగ్వేజెస్. ఓకే. ఇప్పుడు శానిటేషన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్, మీకు తెలుసు. ఎందుకంటే ఇప్పుడు కరోనా వైరస్ ఉంది కాబట్టి మనం ఎప్పుడు శానిటైజర్స్ జోలో పెట్టుకొని తిరుగుతున్నాం. అంటే ఈ శానిటేషన్ వేరు. ఈ శానిటేషన్ ఏంటంటే మనకి ఇక్కడున్న శానిటేషన్ ఏంటంటే సో మనం రోజు రోడ్లు ఊడ్చి మొత్తం నీట్గా ఉంచుతారు కదా, అదన్నట్టు శానిటేషన్ అంటే. ఓకే. సో 2008 అనేది ఏంటంటే ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ శానిటేషన్, ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ లాంగ్వేజెస్. ఓకే. సో గుర్తుపెట్టుకోండి 2008 శానిటేషన్ అనేది మనకు ప్రజెంట్ ఇంపార్టెంట్ కాబట్టి. సో ఇప్పుడు ప్రజెంట్ రన్ అవుతున్న టాపిక్ కాబట్టి అది ఏ ఇయర్కి ఉందనేది మీరే గుర్తుపెట్టుకోండి. 2008 ఈజ్ ద ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ శానిటేషన్. ఇంకోటి ఏంటంటే ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ లాంగ్వేజెస్. ఓకే. సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకోండి చూడండి. సో మనకి లాంగ్వేజెస్ సంబంధించి మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో షెడ్యూల్ 8లో ఉంటుంది. ఓకే. సో షెడ్యూల్ 8 మనకి ఏం చెప్తుంది అంటే మనకి లాంగ్వేజెస్ గురించి చెప్తుంది. మనకి పాలిటీలో అంటే మన రాజ్యాంగంలో ఏ భాషలు ఉన్నాయో వాటి గురించి చెప్పేది ఏంటంటే షెడ్యూల్ 8. ఇక్కడ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ లాంగ్వేజెస్ ఎక్కడ ఉంది? 2008. ఓకే. 8 మంచిగా గుర్తుపెట్టుకోండి. ఓకే. సో మీకు ఇక్కడ 2 బిట్స్ అన్నట్టు. షెడ్యూల్ 8 మనకి ఏం చెప్పుద్ది? లాంగ్వేజెస్ గురించి చెప్తుంది మన కాన్స్టిట్యూషన్ ఉన్న. సో 2008 ఏంటంటే ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ లాంగ్వేజెస్. ఓకే. సో వాటితో పాటు ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ శానిటైజేషన్ అట్లా గుర్తుపెట్టుకోండి. ఓకే. సో నెక్స్ట్ ఏంటంటే 2009. ఓకే. 2009 చూడండి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి. ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఆస్ట్రానమీ, ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ న్యాచురల్ ఫైబర్స్, ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ రీకన్సిలియేషన్. సో చూడండి ఫస్ట్ 2009 అనగానే మనకు గుర్తొచ్చేది నవగ్రహాలు అంటే అవి దేని గురించి చెప్తుంది మనకి? ఆస్ట్రానమీ. అంటే ఆస్ట్రానమీ ఇస్ నథింగ్ బట్ స్కై గురించే కదా. సో 9 మీన్స్ నవగ్రహాలని గుర్తుపెట్టుకోండి. నవగ్రహాలు అంటే సో ఆస్ట్రానమీ అన్నట్టే కదా. సో గ్రహాల గురించి వీటి గురించి చెప్పేది మనకి ఆస్ట్రానమీ. ఓకే. సో ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఆస్ట్రానమీ ఏంటి? 2009. ఓకే. సో నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ న్యాచురల్ ఫైబర్స్. ఓకే. సో 9 న్యాచురల్ ఫైబర్స్ ఏంటిది? రైమింగ్ ఉంది చూడండి. 9 న్యాచురల్ ఫైబర్స్ అండ్ 9 అనేది నవగ్రహాలు ఆస్ట్రానమీ. ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఆస్ట్రానమీ అంటే 2009, ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ న్యాచురల్ ఫైబర్స్ అంటే 2009. నెక్స్ట్ ఏంటంటే ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ రీకన్సిలియేషన్. దీని గురించి కూడా చూడండి. ఓకే. రీకన్సిలియేషన్ అంటే అర్థం ఏంటిదంటే ఫ్రెండ్లీ రిలేషన్స్. ఓకే. ఫ్రెండ్లీ రిలేషన్స్ మెయింటైన్ చేయడాన్ని రీకన్సిలియేషన్ అంటారు. ఓకే. మీరే గుర్తుపెట్టుకోండి 2009 ఏంటంటే ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ రీకన్సిలియేషన్. సో మనం ఇలా చదివినప్పుడు నేను చెప్పిన ఆర్డర్లో మినిమం మీకు ఒక 50% గుర్తున్నా, మళ్ళీ మీరు చదివేటప్పుడు ఇంకొక 50% గుర్తుంటుంది అన్నట్టు. ఓకే.
సో జనరల్గా మీరు చదివితే ఒక 10 టైమ్స్ చదవాలి. సో ఇలా చెప్పిన తర్వాత చదివితే ఒక 5 టైమ్స్ చదివితే సరిపోతుంది. ఎందుకంటే ఇది స్టాటిక్ జీకే, మనం స్టాటిక్గానే ట్రిక్స్ యూజ్ చేసి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఎందుకు అంటే సబ్జెక్ట్ అనుకో దానికి ఏదో ఒక లింక్ ఉంటుంది కాబట్టి దాన్ని ఎలాబరేట్ చేసి మనం గుర్తుపెట్టుకోవచ్చు. కానీ స్టాటిక్ జీకేలో అలా ఉండదు. మీరు అట్లా ప్రతిదీ అట్లా గుర్తుపెట్టుకోవాలనుకుంటే ఇప్పుడున్న టైం కూడా సరిపోదు. రీకన్సిలియేషన్ ఏంటంటే ఫ్రెండ్లీ రిలేషన్ ఏర్పరచుకోవడం 2009కి. ఓకే, సో నెక్స్ట్ 2010 అనేది ఏంటంటే ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ బయోడైవర్సిటీ, ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ యూత్. ఇదైతే గుర్తుపెట్టుకోండి, యూత్ అని ఎందుకంటే సో మనం ఆల్రెడీ అందరం యూత్ కాబట్టి సో ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ యూత్ ఏదంటే మనం ఖచ్చితంగా చెప్పాల్సింది ఏంటంటే 2010. ఓకే, సో 2010 అనేది ఏంటంటే ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ యూత్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ బయోడైవర్సిటీ. ఓకే, సో బయోడైవర్సిటీ అంటే ఏంటంటే అన్ని రకాల స్పెసీస్ కలిసి ఒకదానికొకటి సపోర్ట్ చేసుకుంటూ జీవించడాన్ని బయోడైవర్సిటీ అంటారు మనం, సింపుల్ డెఫినేషన్ చెప్పాలంటే. ఓకే, సో బయోడైవర్సిటీ ఒకటి 2010 అనగానే ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ యూత్. ఇది ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ యూత్ ఏంది 2010. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ బయోడైవర్సిటీ కూడా 2010. సో బయోడైవర్సిటీలో మీరు ఒకసారి ఇక్కడ గమనిస్తే ఏంది BioI0 ఈ రెండు కలిపితే మనకి చూడడానికి 10 లాగానే ఉన్నాయి. ఇది ఎందుకంటే జస్ట్ మీకు గుర్తుండడానికే. ఎప్పుడన్నా మనం పొరపాటున కొంచెం లైట్గా మర్చిపోయినా ఆప్షన్స్లో ఇలా చూసి మార్క్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. నాకైతే చాలాసార్లు నేను ఇలా పెట్టుకుని నాకు బాగా యూజ్ అయినాయి. ఓకే, సో చూద్దాం 2010 ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ బయోడైవర్సిటీ. సో మీకు ఈ బయోడైవర్సిటీని ఒక 10 టైమ్స్ మీరు పెన్ పేపర్ తీసుకొని ఒకసారి ప్రాక్టీస్ చేయండి. బయోడైవర్సిటీ అనగానే ఇక్కడ 10 ఇక్కడ 10 10 10 అని మీరు దాని కింద మార్క్ చేసారు అనుకోండి, బయోడైవర్సిటీకి మీకు ఆటోమేటిక్గా 2010 అని గుర్తుండిపోతుంది. అదే 2010 మనకి మనందరం యూత్ కాబట్టి ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ యూత్ అన్నట్టు. ఓకే, సో నెక్స్ట్ 2011 అనేది ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కెమిస్ట్రీ. ఓకే, మంచిగా గుర్తుపెట్టుకోండి మళ్ళీ. సో ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఫారెస్ట్, ఇందాక మనం 2010లో ఏం చూసినా ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ బయోడైవర్సిటీ. ఓకే, సో బయోడైవర్సిటీ ఎక్కువ ఎగ్జిస్ట్ అవుతుంది ఎక్కువ శాతం ఫారెస్ట్లలోనే కదా. ఓకే, సో 2010 అనేది ఇయర్ ఆఫ్ బయోడైవర్సిటీ అయితే 2011 అనేది ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఫారెస్ట్ అన్నట్టు, అట్లా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో 2010 బయోడైవర్సిటీ, 2011 ఫారెస్ట్. 2010 బయోడైవర్సిటీ, సో అది గుర్తుంటే ఆటోమేటిక్గా నెక్స్ట్ వచ్చే దాంట్లో ఫారెస్ట్ ఉంటుందని గుర్తుపెట్టుకోండి. 2011 ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఫారెస్ట్. ఓకే, నెక్స్ట్ ఏంటిది, ఇదే 2011 అనేది ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కెమిస్ట్రీ అన్నట్టు. ఓకే, సో ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కెమిస్ట్రీ ఏంటిది 2011. మనం ఆల్రెడీ ఫిజిక్స్ చూసిన, ఫిజిక్స్ ఏంటిది 2005, మీకు గుర్తుందో లేదో. 2005 అనేది ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఫిజిక్స్. మళ్ళీ కెమిస్ట్రీ ఎక్కడ వచ్చింది 2011లో వచ్చింది, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇవి మన జనరల్ సబ్జెక్ట్స్ కాబట్టి ఫిజిక్స్దేమో 2005, కెమిస్ట్రీదేమో 2011, అట్లా వీటిని సపరేట్గా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కెమిస్ట్రీ ఎప్పుడు వచ్చిందంటే 2011. దేని పరంగా, ఇప్పుడు ఇయర్ పరంగా కాకుండా కెమిస్ట్రీ పరంగా గుర్తుపెట్టుకోండి. ఫిజిక్స్ కెమిస్ట్రీ పరంగా ఫిజిక్స్ ఏమో 2005, కెమిస్ట్రీ ఏమో 2011. ఓకే, సో నెక్స్ట్ 2012 ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్స్ అండ్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ సస్టైనబుల్ ఎనర్జీ ఫర్ ఆల్. ఇది కూడా ఇంపార్టెంటే, సస్టైనబుల్ ఎనర్జీ. సస్టైనబుల్ మీన్స్ కంటిన్యూస్. ఓకే, సో అందరికీ కంటిన్యూస్గా ఎనర్జీ అందాలనేది 2012 లక్ష్యం. ఓకే, 2012 ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్స్, ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ సస్టైనబుల్ ఎనర్జీ ఫర్ ఆల్, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో మీ దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారో ఇష్టం. సస్టైనబుల్ ఎనర్జీ గురించి చాలా జరిగినాయి. ఓకే, సో ఆ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు 2012. అండ్ కోఆపరేటివ్స్ మీరే గుర్తుపెట్టుకోండి 2012 ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్స్ అండ్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ సస్టైనబుల్ ఎనర్జీ ఫర్ ఆల్. లేదా దీనికి ఒక చిన్న ట్రిక్ ఏంటంటే 2012 యుగాంతం అని అప్పుడు మనకు ఒక చిన్న న్యూస్ బయటికి వెళ్ళింది, 2012 యుగాంతం. ఓకే, సో యుగాంతం, ఈ యుగాంతంలో చాలామంది భయపడ్డారు 2012లో యుగాంతం వస్తుందని. డిసెంబర్ 12 సంథింగ్ ఏదో మూవీ కూడా వచ్చింది యుగాంతం గురించి, 2012 యుగాంతం గురించి. ఓకే, సో ఈ యుగాంతాన్ని గుర్తుపెట్టుకుని ఎట్లా అంటే ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ సస్టైనబుల్ ఎనర్జీ ఫర్ ఆల్. ఇక్కడ ఏముంది ఎనర్జీ కదా. ఓకే, సో యుగాంతం రావాలంటే ఖచ్చితంగా ఏదో ఒక సమ్ ఎనర్జీ రిలీజ్ కావాలి. అంటే భూకంపం వచ్చింది అనుకోండి, సో భూకంపం ద్వారా యుగాంతం వచ్చిందంటే అది కూడా ఒక ఎనర్జీనే కదా. సో భూకంపం కూడా ఒక ఎనర్జీనే కదా. ఓకే, అట్లా గుర్తుపెట్టుకోండి ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ సస్టైనబుల్ ఎనర్జీ ఫర్ ఆల్. యాక్చువల్గా దీనికి సంబంధం లేదు కానీ జస్ట్ మీరు గుర్తుపెట్టుకోవడానికి ఇది. ఓకే, సో సస్టైనబుల్ ఎనర్జీ ఫర్ ఆల్.
నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్స్. సో అంటే అదొక కలామిటీ అన్నప్పుడు, అంటే ఇప్పుడు యుగాంతం అంటే ఒక న్యాచురల్ డిజాస్టర్ అన్నట్టే కదా. సో దాంట్లో ఒకళ్ళకొకళ్ళు కోఆపరేటివ్ ఉంటేనే ఏముంటుంది, మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నట్టు. అలా లింక్ చేసుకోండి. ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్స్ అండ్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ సస్టైనబుల్ ఎనర్జీ ఫర్ ఆల్. ఏంటిదంటే 2012 ఈజ్ ద ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్స్ అండ్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ సస్టైనబుల్ ఎనర్జీ ఫర్ ఆల్ అన్నట్టు. ఓకే, సో నెక్స్ట్ చూద్దాం. 2013 ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ వాటర్ కోఆపరేషన్. ఓకే, సో వాటర్ కోఆపరేషన్ సంబంధించింది 2013. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించినట్టు ఇంకొకటి మనకి 2003 ఉందా. 2003 అనేది ఏంటిది, 2003 అనేది ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ కదా, లేదా ఇంటర్నేషనల్ ఫ్రెష్ వాటర్ ఇయర్ అనొచ్చు కదా 2003. ఇక్కడ 2013, ఇక్కడ కూడా ఎండింగ్లో 3 వచ్చింది. ఇక్కడ ఏంటంటే వాటర్ కోఆపరేషన్. సో మళ్ళీ రెండింటికి లింక్ చేసుకోండి. 2003 అనేది ఏంటంటే ఇంటర్నేషనల్ ఫ్రెష్ వాటర్ ఇయర్. 2013 ఈజ్ ద ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ వాటర్ కోఆపరేషన్. రెండు వాటర్ సంబంధించినవి, 3తో ఎండ్ అయింది. ఒకటేమో ఫ్రెష్ వాటర్ ఇయర్ 2003. ఓకే, సో 2013 ఏమో ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేషన్. ఇది ఇట్లా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ 2013 ఏంటంటే ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్వినోవా. సో క్వినోవా అంటే సేమ్ మన రైస్ లాంటిది, అంటే కొన్ని ప్లేస్లలో తింటారు అన్నట్టు. సో ఇది గుర్తుపెట్టుకోకపోయినా పెద్ద నష్టమే లేదు. సో ఇప్పుడు మనకి రీసెంట్గా వస్తున్నాయి చూడండి, ఊదలని అదని ఇదని. ఓకే, అరికెలు సామెలు ఆ టైప్లో క్వినోవా అనేది వన్ టైప్ ఆఫ్ ఫుడ్ అన్నట్టు, మన రైస్కి ఇన్స్టెడ్, రైస్ బదులుగా వాడేది. ఓకే, మీరు గుర్తుపెట్టుకోకపోయినా పెద్ద ఏం కాదు, జస్ట్ తెలుసుకోండి అంతే. ఓకే, నెక్స్ట్ 2014 ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ సాలిడారిటీ విత్ ద పాలస్తీనియన్ పీపుల్ యొక్క సాలిడారిటీ అంటే వాళ్ళకి కొంచెం ధైర్యం చెప్పడం, ఓదార్చడం ఉంటుంది కదా. సో ఓదార్పుకు సంబంధించింది. ఇది మనకు సంబంధించింది కాదు కాబట్టి ఇది కూడా లైట్ తీసుకోండి. 2014 కూడా. ఓకే, 2013లో మాత్రం ఈ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ వాటర్ కోఆపరేషన్ గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ 2015 ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ లైట్ బేస్డ్ టెక్నాలజీస్ అండ్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ సాయిల్స్. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. 2015 ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ లైట్ బేస్డ్ టెక్నాలజీస్. సో మనకి ఇప్పుడు ప్రజెంట్ మనం కూర్చొని చదువుకుంటున్నాం అంటే మెయిన్ దానికి రీజన్ ఏంటంటే లైటే కదా. ఓకే, సో ఆ లైట్ బేస్డ్ టెక్నాలజీస్ డెవలప్ చేయడానికి 2015ని ఒక ఇయర్గా ఎంచుకున్నారు అన్నట్టు. ఓకే, సో 2015 ఈజ్ ద లైట్ బేస్డ్ టెక్నాలజీస్. ఓకే, సో 2015 గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ సాయిల్స్. ఇది కూడా మనకి ఇంపార్టెంటే. సో ఎందుకంటే సాయిల్ అయినా మనకి ఇంపార్టెంటే, ఆ సాయిల్ వల్లనే మనం బతుకుతుంటాయి. సాయిల్ అంటే ఏం లేదు, సారవంతమైన నేలనే మనం సాయిల్ అంటాం. ఓకే, సో ఇంకా తెలుగులో చెప్పాలంటే మృత్తికలు అంటాం. ఓకే, సో మృత్తికను సాయిల్ అంటాం ఇంగ్లీష్లో మనం. ఓకే, సో అంతర్జాతీయ మృత్తికా సంవత్సరం అని కూడా చెప్పొచ్చు 2015, లేదా ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ సాయిల్స్. సో ఇక్కడ 1.5 ఉంది చూడండి. ఇందాక మనం 5 ఉన్న దగ్గర స్పోర్ట్స్ పెట్టుకున్నాం, ఇక్కడ 1.5 దగ్గరనేమో సాయిల్స్ అన్నట్టు. మంచిగా గుర్తుపెట్టుకోండి. 2015లో ఇది కూడా లాస్ట్ 5తో నిండింది, ఇది కూడా ఎస్ లాగానే ఉంది కాబట్టి సాయిల్స్. సో ఎస్ పక్కన 1 ఉంది కదా, అంటే 5 అనేది ఎస్ లాగా ఉంటే దాని పక్కన ఉన్న 1 అనేది ఎల్ లాగా ఉంది కదా. సో ఎస్ఎల్ అని గుర్తుపెట్టుకోండి. ఎస్ఎల్ మీన్స్ సాయిల్స్ రివర్స్లో. ఓకే, 2015 ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ సాయిల్స్. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ లైట్ బేస్డ్ టెక్నాలజీస్. మీరు గుర్తుపెట్టుకోండి, లైట్ అనగానే మీకు 15 గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో దీన్నే ఏం రాసుకోవచ్చు, షార్ట్కట్లో IYL అని రాయొచ్చుగా, ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ లైటింగ్. సో గుర్తుపెట్టుకోండి, మీకు ఎట్లయితే అసలు మీకు ఎలా వీలు ఉంటే అలా. ఓకే, సో 2015 ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ లైట్ బేస్డ్ టెక్నాలజీస్, 2015 ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ సాయిల్స్ అన్నట్టు. ఓకే, సో నెక్స్ట్ 2016 ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ పల్సెస్ అంటే నథింగ్ బట్ పప్పు ధాన్యాలు అన్నట్టు. పల్సెస్ని మనం తెలుగులో ఏమంటామంటే పప్పు ధాన్యాలు. తెలియని వాళ్ళు తెలుసుకోండి పల్సెస్. ఓకే, సో పల్సెస్ అంటే పప్పు ధాన్యాలు అన్నట్టు. ఇంకొక దీంట్లో ట్రిక్ ఏంటంటే 2016 కదా, మన ఆల్ఫాబెట్లో 16 నెంబర్ దేనికి వస్తుంది, పీకి వస్తుంది కదా. సో 16 ఫర్ పీ ఫర్ పల్సెస్ అన్నట్టు. పల్సెస్ అంటే పప్పు ధాన్యాలు. ఎవరైనా తెలుగు మీడియం వాళ్ళు ఉంటే అది కూడా నేర్చుకోండి. పల్సెస్ అంటే పప్పు ధాన్యాలు. సో ఇలా చూసుకున్న పా అనేది మళ్ళీ పీకి సంబంధించింది. పప్పు ధాన్యాల్లో పా కూడా పీకి సంబంధించింది కాబట్టి పీ అనేది 16. మీకు 2016 వచ్చిందంటే పీ ఫర్ పల్సెస్ అన్నట్టు. ఓకే, మీరు రీజనింగ్లో చూసే ఉంటారు ఆ విధంగా. నెక్స్ట్ 2017 ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ సస్టైనబుల్ టూరిజం డెవలప్మెంట్ అన్నట్టు. ఓకే, సో టూరిజం డెవలప్మెంట్ సంబంధించింది 2017. ఇందాక మనం 2007తోని 7 చెప్పేటప్పుడు చెప్పినాం. 7 అంటే 7 ఖండాలు కదా. ఓకే, 7 కాంటినెంట్స్లో అందులో అంటార్కిటికా కూడా ఒకటి అని
పోలార్ సంబంధించింది ఒకటి చెప్పిన, ఇంటర్నేషనల్ పోలార్ ఇయర్ అని. దాంతోపాటు ఇంకొకటి ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ డాల్ఫిన్స్ అని చెప్పినాం. ఓకే, సో డాల్ఫిన్స్ అందులోనే మనం 2017 కూడా, సో 7తో ఎండ్ అవుతుంది కదా, 7 కూడా సేమ్ దాన్నే ఎగ్జాంపుల్ తీసుకుందాం. 7ని 17ని పక్క పక్కన రాసుకొని కంపేర్ చేసుకోండి మీరు ఇప్పుడు. ఓకే, సో 2017 కూడా 7 కూడా అది 7తో ఎండ్ అవుతుంది కాబట్టి 7 కాంటినెంట్స్. సో 7 కాంటినెంట్స్ మనం తిరుగుతున్నాం అంటే దాని దేనికి సంబంధించింది, టూరిజం అన్నట్టే కదా. సో అట్లా అన్నట్టు సస్టైనబుల్ టూరిజం ఫర్ డెవలప్మెంట్, టూరిజం డెవలప్మెంట్ సంబంధించింది 2017, 2007, 2017 మళ్ళీ పక్క పక్కన చదువుకోండి. ఇప్పుడు 2007 మనం 7 ఖండాలు చెప్పుకున్నాం, అందులో ఒక ఖండం పోలార్ అంటే అంటార్కిటికా, అది పోల్స్ దగ్గర ఉంటుంది కాబట్టి ఇంటర్నేషనల్ పోలార్ ఇయర్. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ డాల్ఫిన్స్ 2007 అన్నట్టు. ఓకే, సో 2017 ఏంటంటే ఇది కూడా 7తో ఎండింది కాబట్టి సో 7 కాంటినెంట్స్ తిరగడం అన్నట్టు, దాన్నే టూరిజం అంటాం మనం, టూరిజం ఫర్ డెవలప్మెంట్ 2017 అంటే. ఓకే, నెక్స్ట్ 2018. ఓకే, సో 2018 అనేది 2018ని యునైటెడ్ నేషన్స్ అనౌన్స్ చేయలేదు అన్నట్టు యాజ్ ఏ ఇంటర్నేషనల్ ఇయర్గా అనౌన్స్ చేయలేదు. మనకి నేషనల్గా అయితేనే నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ అన్నట్టు. ఓకే, సో 2018 అనేది నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్. ఈ మిల్లెట్స్ అంటే ఇప్పుడు నేను మీకు చెప్పిన చూడండి, అరికెలు, సామెలు ఇవి ఉన్నాయి కదా, వీటన్నిటిని మనం మిల్లెట్స్ అంటాం. సద్దలు, ఊదలు వీటన్నిటిని మిల్లెట్స్ అంటాం. సో ఇప్పుడు మిల్లెట్స్ గురించి మనకి యూట్యూబ్లో బాగా వీడియోస్ ఉన్నాయి, అవి మీకు చూసే వాళ్ళకి తెలుస్తుంది అన్నమాట. ఆ మిల్లెట్స్ అనగానే మీరు పెట్టుకోవాల్సింది ఏంటంటే 2018 ఇక్కడ నుంచి ఇంపార్టెంట్ అన్నట్టు. 2018, 19, 20 చాలా చాలా ఇంపార్టెంట్. 2015 నుంచి 2020 వరకు అనేది చాలా ఇంపార్టెంట్. సో మళ్ళీ చెప్తున్నా, 2015 నుంచి 2020 వరకు అయితే పక్కా చదవండి. నేను మీకు కొన్ని చెప్పాను కదా, వాటిని యూజ్ చేసుకొని మ్యాక్సిమం చదవండి. 2015 నుంచి 20 అయితే ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. అడిగితే వీటిలో నుంచి ఎక్కువ ఇవ్వచ్చు, ఎందుకంటే రీసెంట్ కదా ఇవి. ఓకే, సో 2018ని యునైటెడ్ నేషన్స్ అయితే ఏ ఇయర్గా ప్రకటించలేదు. సో మన నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ అన్నట్టు. మిల్లెట్స్ అంటే చిరుధాన్యాలు తెలుగులో చెప్పాలంటే. ఓకే, సో చిరుధాన్యాల సంవత్సరం ఏంటిది, 2018 మిల్లెట్స్, నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్. ఓకే, సో ఆ మిల్లెట్స్లో ఏమొస్తాయంటే అరికెలు, సామెలు, ఊదలు, తైదలు సంథింగ్ ఉంటాయి. మీరు ఇప్పుడు యూట్యూబ్లో కొంతమంది చూస్తే వాళ్ళకి తెలుస్తుంది. ఓకే, సో అది 2018. నెక్స్ట్ 2019 ఈజ్ ద ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఇండిజినస్ లాంగ్వేజెస్. ఇండిజినస్ లాంగ్వేజెస్ అంటే లోకల్ లాంగ్వేజెస్ అన్నట్టు. ఇండిజినస్ ఈజ్ నథింగ్ బట్ లోకల్. మనకు లోకల్లో తయారు చేసిన దేన్నైనా ఇండిజినస్ అంటాం. ఓకే, సో ఇండిజినస్, ఇంకా దీన్ని తెలుగులో ఎగ్జాక్ట్గా ఏదో ఉంటుంది. ఓకే, సో ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఇండిజినస్ లాంగ్వేజెస్ అంటే మన లోకల్లో తయారు చేసిన దాన్ని ఇండిజినస్ అంటారు. 2019 అది కూడా ఇండిజినస్ లాంగ్వేజెస్ అంటారు, మన లోకల్లో పుట్టినాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన బంజారా లాంగ్వేజ్ ఉంటుంది కదా. ఓకే, సో లంబాడీస్ లాంగ్వేజెస్ ఉంటుంది కదా, అది ఇక్కడ పుట్టిన లాంగ్వేజ్ కదా, అది ఇండిజినస్ లాంగ్వేజెస్ అన్నట్టు. ఇంకా కొన్ని ట్రైబల్స్ ఉంటాయి అన్నట్టు. ఓకే, సో అవి ఓన్గా మన దగ్గర పుట్టిన లాంగ్వేజ్ని ఇండిజినస్ లాంగ్వేజ్ అంటారు. ఇప్పుడు వాటితో పాటు ఇప్పుడు బాహుబలిలో కీకీ భాష సంథింగ్ ఏదో లాంగ్వేజ్ ఉంది కదా, ఆ భాషను కూడా ఇండిజినస్ లాంగ్వేజ్ అనొచ్చు. ఓకే, సో ఎందుకంటే మనోళ్ళు మన సొంతంగా తయారు చేస్తే ఒకవేళ ఇండిజినస్ లాంగ్వేజ్ అంటారు. అంటే అది ఇండిజినస్, కొంతవరకు ఇక్కడే పుట్టి ఇక్కడే ఉన్నదాన్ని ఇండిజినస్ లాంగ్వేజెస్. అలాంటి చిన్న చిన్న భాషలని ఇండిజినస్ లాంగ్వేజెస్ అంటారు. ఓకే, 2019. ఓకే, సో నెక్స్ట్ 2018 గురించి అయిపోయింది. 2020. సో మనకు ఆల్రెడీ తెలుసు 2020 ఆడుకుంటుంది ఇప్పుడు. సో ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ అన్నట్టు. ప్లాంట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ ఈ 2020లో. సో ఇప్పుడు ఈ 2020 నుంచి మనం ఎన్ని ప్లాంట్స్ నాటితే అంత హెల్తీగా ఉంటాం. సో అందుకే ప్లాంట్ హెల్త్ కాపాడాలని 2020ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ అని పెట్టినట్టు. ఓకే, సో జాగ్రత్తగా చూడండి, 2020 అనేది ఇంకా ఇంపార్టెంట్. 2020 ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ప్లాంట్ హెల్త్. ఓకే, సో ప్లాంట్ అంటే మొక్కలు అన్నట్టు, మొక్కలు, చెట్లు వీటన్నిటిని మంచిగా చూసుకుంటే ప్రస్తుతానికి మనం బతికేటట్టున్న పరిస్థితి కూడా. ఓకే, సో ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ ఈజ్ 2020 ఈజ్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ప్లాంట్ హెల్త్. 2019 ఇండిజినస్ లాంగ్వేజెస్. ఓకే, మళ్ళీ ఒకసారి చూడండి, 2020 ఈజ్ ద ప్లాంట్ హెల్త్, 2019 ఈజ్ ద ఇండిజినస్ లాంగ్వేజెస్, 2018 ఈజ్ ద నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్, 2017 ఈజ్ ద టూరిజం అండ్ డెవలప్మెంట్, 2016 అనేది పల్సెస్, 16 అంటే పి అని చెప్పిన. ఓకే, సో 2016 అనేది పల్సెస్, 2015 అనేది సాయిల్స్, ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ సాయిల్స్ అండ్ లైట్ బేస్డ్ టెక్నాలజీస్ 2015. ఓకే, సో ఈ విధంగా మీరు ఇప్పుడే రివిజన్ చేసుకోండి ఒకసారి, మళ్ళీ క్లాస్ మొత్తాన్ని
ఒకసారి రివిజన్ చేసుకొని పక్కకు పెట్టేయండి. ఒకవేళ మీకు ఇది కావాలనుకుంటే సో నేను టెలిగ్రామ్‌లో పీడిఎఫ్ పెడతా. టెలిగ్రామ్ లింక్ కూడా కింద ఇస్తా. టెలిగ్రామ్‌లో జాయిన్ కాండి. సో పీడిఎఫ్ పెట్టేస్తే మీరు కూడా మంచిగా చూసుకొని చదువుకోవచ్చు అన్నట్టు. ఓకే. ఓకే. సో థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ టైప్ ఆఫ్ ట్రిక్స్ మీకు యూజ్ అయినాయి అనుకుంటే సో కింద కామెంట్ చేయండి. ఇంకా మన నెక్స్ట్ వీడియోస్ కూడా ఇలానే అంటే చిన్న చిన్నవి అంటే ప్రతీదీ దానికి సింక్ అవ్వాలని కాదు. 1, 2 మిస్ అయితేనే ఉంటాయి. సో ఇంకా మీరు మీ ఓన్ తెలివితేటలతోని మీరు ట్రిక్స్ పెట్టుకుర్రనుకోండి ఇంకా బాగా యూజ్ అయితాయి. ఎందుకంటే కొంతమందికి 2020 ఇట్లా సెంటిమెంటల్ ఇయర్స్ ఉంటాయి. అంటే ఆ టైంలో వాళ్ళ ఫ్రెండ్స్ బర్త్‌డే గానీ ఏదో ఒకటి వేరే మన స్పెషల్ అంటే వాళ్ళ మ్యారేజ్ డేస్ గానీ ఏదైనా స్పెషల్‌గా జరిగినవి ఉంటాయి కాబట్టి వాటిని లింక్ చేసుకోండి. లింక్ చేసుకుంటే మీకు ఇంకా బాగా గుర్తుంటాయి. ఓకే. సో థ్యాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ వీడియో చేసుకుందాం ఇంకొకటి.